తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధిలో వెలిసిన శ్రీరామ భజన మందిరంలో శ్రీరామనవమి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక ఉల్లాసంతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం సీతారాముల వారికి పురోహితులు సురేష్ స్వామి, ఆది గురుస్వామి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు వడపప్పు, పానకం వంటి పవిత్ర ప్రసాదాలను భక్తిభావంతో పంపిణీ చేశారు. సాయంత్రం ఊంజల సేవను వైభవంగా నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాల్లో 9వ రోజు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరగనుండగా 11వ రోజు శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవంగా నిర్వహించబడనుంది. ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే ఊంజల సేవలో భక్తులు పాల్గొని స్వామి కృపను పొందాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈరోజు ఉభయధారులుగా సోమలపల్లి మునిరెడ్డి, జయభారతి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్ర, సోమలపల్లి మునిరెడ్డి, జయభారతి, రాహుల్ రెడ్డి, వెంకట్, మునిరెడ్డి, ముని, రాజమ్మ, గోపి, సుగుణ, స్వాతి, పావని, భవ్యసాచి, హన్షి, యశ్వంత్ రెడ్డి, రమణారెడ్డి, మాధవి, లక్కీ, పార్వతమ్మ, నాగమహేశ్వర్, వాసు, దేవరెడ్డి, శ్రావణి, కొట్టె సుబ్రహ్మణ్యం రెడ్డి, తులసిరామ్ నాయుడు, విజయభాస్కర్ రెడ్డి, ఎల్ కృష్ణయ్య, తిరుపాల ఆచార్య నరసింహారెడ్డి, కార్తీక్ రెడ్డి, చెంచమ్మ, వరలక్ష్మి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ఈరోజు ఉదయం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీరామ భజన మందిర నిర్వాహకులు. వచ్చేసిన భక్తులందరికీ వడపప్పు, పానకము, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నాము. ఈ శ్రీరామనవమి పురస్కరించుకొని పెద్దకాపీలో శ్రీరామ భజన మందిరంలో 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పూజల సేవ ఉంటుంది. 9వ రోజు శనివారం, రేపు శనివారం లేకుండా వచ్చే శనివారం కళ్యాణోత్సవం ఉంటుంది. అలాగే 11వ రోజు శ్రీరామ పట్టాభిషేకం ఉంటుంది 6వ తేదీ. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ పురాతన శ్రీరామ భజన మందిరంలో రాముల వారిని దర్శించుకోండి. అన్ని శుభాలే జరుగుతాయి. రాముని బాటలో మనమందరూ ప్రయాణించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, శ్రీరామ నామాన్ని జపిస్తే మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ అందరికీ జై శ్రీరామ్. శ్రీరామ నమస్కారం.